కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కర రామస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ కరీమాబాద్ ప్రధాన దారి ఎస్బీఐ బ్యాంక్ సెంటర్లో ఎంసీసీఐ కరీమాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ రోడ్డుపై పెట్టి నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కర రామస్వామి, నగేష్, ఎగ్గాని మల్లికార్జున్, ఎం సత్యనారాయణ, ప్రశాంత్, యాదగిరి, శివ, రాజు, రమేష్, సోమయ్య, సత్యం తదితరులు పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర గృహ వినియోగదారులకు 60 రూపాయలు, కమర్షియల్ 115 రూపాయలు పెంచడం వల్ల పెరిగిన గ్యాస్ ధరలు మూలంగా పేద ప్రజలు, చిన్న చిన్న కొట్టు వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, రోడ్డు మీద బండ్లలో ఇడ్లీలు అమ్ముకునే చిన్న వ్యాపారస్తులు బ్రతకలేని స్థితిలో ఇబ్బంది పడతారని చెప్పారు. పొట్టకుటి కోసం జీవనం కొనసాగిస్తూ ఉంటే మరోసారి గ్యాస్ ధరలు పెరగడం బాధాకరమని రామస్వామి అన్నారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పేద ప్రజలపై వంట చేసేటువంటి మహిళలకు భారం పడే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేసింది. గతంలో అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచడం మూలంగా ఈరోజు 1000 రూపాయలు పెడితే తప్ప ఈరోజు గ్యాస్ రావడం లేదు. ఈరోజు అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం సబ్సిడీతోని ఈరోజు గ్యాస్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అడ్డుతుంటే ధరలను అదుపు చేయలేని బీజేపీ ప్రభుత్వం మరొకసారి గ్యాస్ ధరలు పెంచి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పుట్టుసాకులు చెప్తా ఉంది. ఈరోజు దేశంలో, ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని కాపాడడం కోసం మనకు గ్యాస్ కావాలని నేను అక్కడ ఇతర దేశాలతో పోరాటం చేసి గ్యాస్ తెప్పిస్తున్నా, కానీ యుద్ధం ఆపని ఈరోజు బీజేపీ ప్రయత్నం చెప్పడం లేదు. బీజేపీ కూడా యుద్ధాన్ని కోరుకునే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్వాహకం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా పెంచినటువంటి గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలు అదాని అంబానీ కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ఈరోజు గ్యాస్ ధరలను పెంచే విధంగా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఒక పక్కన ట్రంప్ యుద్ధం చేస్తూ ఉంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం, మోడీ ఒక స్నేహితుడు ఈరోజు యుద్ధాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాము, యుద్ధాన్ని ఆపమనే శక్తి ఈరోజు బీజేపీ లేదు. కానీ ఈరోజు ప్రజలకు అనేక భారాలు మోపుతూ ఇవాళ గ్యాస్ ధరలు పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్యాస్ ధరలే కాదు, నెల రోజుల తర్వాత పెట్రోల్ ఛార్జీలు పెంచుతాడు. నెల రోజుల తర్వాత అసలు పెట్రోల్ దొరికేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉండదు. అందుకోసం ఈరోజు
గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మోడీ ఈ దేశానికి ఆదర్శం అంటా ఉన్నాడు. ఈరోజు మాత్రం ధరల మీద ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు అరికట్టలేని ప్రజాప్రభుత్వాలు ఎందుకని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పేదోళ్ళని యొక్క ఉసురు పోసుకోకుండా ధరలు అదుపు చేయాలి. అదేవిధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముక్కెర రామస్వామి, కరీమాబాద్ ఏరియా ఎంసీపీఐ నాయకుడిని అని హెచ్చరిస్తూ ఉన్నాం. ధరలను తగ్గించడం కోసం ఇక్కడ కరీమాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సిరంగి రాజారాం సెంటర్ మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రపంచ లెవెల్లో యుద్ధాలు ముంచుకొస్తుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి మరి దారి తీస్తుందా ఏంటి అనేది మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలు యుద్ధాలు చేస్తుంటే మరి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం మరి యుద్ధం ఆపాలే, శాంతియుతంగా ఉండాలనేది చెప్పడం పోయి మరి ఈ యొక్క నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచి ఈ విధంగా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే ఇది సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ యొక్క పెంచినటువంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ